గైస్ పండగల సీజన్ లో మిసెస్ వర్క్ చేయలేకపోతే ప్రతి హస్బెండ్ ఎలా వర్క్ చేయాలో ఈ షాట్ లో చూడండి. ముందుగా ఎనర్జీ కోసం కొంచెం జ్యూస్ తాగి స్టార్ట్ చేసేద్దాం. మనం ముందుగా టీవీ దగ్గర నుంచి అయితే మొదలు పెట్టాం. ఫస్ట్ టీవీని అయితే శుభ్రంగా తుడిస్తాను, టీవీ ముందు అలాగే వెనకాతల కూడా. అలాగే కంటిన్యూగా వర్క్ చేయాలంటే ఫస్ట్ మీకు ఒక సజెషన్ అయితే ఇస్తాను. ఆ సజెషన్ అయితే ఏమీ లేదండి, జస్ట్ సిగ్గు శరం మానం మర్యాద ఇవన్నీ వదిలేసి పని మీద దృష్టి పెట్టి పని చేసుకుంటూ పోవడం. ఎందుకంటే నా ఇంట్లో నేను మా మిస్సెస్ తప్ప ఇంకెవరు ఉండం. ప్రెసెంట్ మిస్సెస్ ఏమో ప్రెగ్నెంట్ కదా, ఇన్ని పనులు చేయలేదు. సో అందుకే నేనే అన్ని పనులు అయితే పూర్తి చేస్తాను. అలాగే ఈ పని చేసే గ్యాప్ లో మీకు విషయం అడగాలి. చాలా మంది షార్ట్స్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. లైక్ చేస్తే నా వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది. సో డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అనమాట. మరి మనలో ఎంతమంది ఇంట్లో వైఫ్ లేనప్పుడు కానీ, వైఫ్ ఇలా ఆరోగ్యంగా బాగాలేని పరిస్థితుల్లో ఇంట్లో మగాళ్ళు పని చేస్తారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇల్లు ఒకసారి శుభ్రంగా ఒత్తిసుకున్నాను. ఎందుకంటే ఇల్లు తుడిసాం కదా, అక్కడ ఇక్కడ తుడబట్టి మట్టి ఉంటది, అదంతా తుడిసిన తర్వాత ఇల్లు ఒత్తేసి ఇక పసుపు తీసుకొని నీట్ గా ఆ పసుపును బాగా కలిపి దారబంధానికి అయితే రాసేసాను. ఎందుకంటే దారబంధం అందంగా ఉండాలని. యాక్చువల్లీ మేము పూజ అయితే చెయ్యం, ఎందుకంటే మాకు కొంచెం మైలు ఉంది. సో అందుకే పూజ అయితే చెయ్యం. కాకపోతే ఇల్లు అయితే నీట్ గా ఉంచుకోవాలి అండ్ అందరి ముందు మనం ఏదో మైలు ఉన్నట్టు చూపించుకోకూడదని చెప్పేసి దేవుడి గది ఏదో అలంకరించేది తప్ప దేవుడి గది దీపం కట్టాలంటే ఏం పెట్టను. ఇల్లుని మాత్రమే అలంకరిస్తాను అనమాట నేను.